హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు టేస్టీ టేల్స్. దిస్ ఇస్ ఝాన్సీ. ఈరోజు నేను చేయబోయే రెసిపీ మరొక చికెన్ రెసిపీ అండి. చాలా చాలా అమేజింగ్గా ఉంటుంది. ఇది నార్మల్ కోడితో కాకుండా సొంటెం కోడితో చేస్తున్నాను. చాలా రుచిగా ఉండి సిమిలర్ టు నాటుకోడిలా ఉంటుందండి. సో చాలా చాలా బాగుంటుంది. అండ్ బగారా రైస్తో కానీ నార్మల్ రైస్తో కానీ చాలా చాలా మంచిగా పేర్ చేయొచ్చు. చూడండి ఎంత బాగా ఉడికిందో. సో దీన్ని ఉడికించడం స్టెప్ బై స్టెప్ చెప్తున్నాను. ఎందుకంటే ఇది వండే విధానంలో వండకపోతే అంత తొందరగా ఉడకదు. అలాగే నార్మల్ చికెన్‌లా వండితే అస్సలు బావుండదు. సో దీన్ని ఎలా వండాలో చూద్దాం. ముందుగా దీనికోసం కావాల్సినవి చూద్దాం. ముందు నేను ఒక 4 ఆనియన్స్, పచ్చిమిర్చి ఒక 4, 5, అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు తీసుకున్నాను. అలాగే 1 కిలో సొంఠెం పొడిని చక్కగా క్లీన్ చేసుకున్నాను. ఒక 2, 3 సార్లు క్లీన్ చేసి, మళ్ళీ ఉప్పు నీటిలో వేసి మళ్ళీ క్లీన్ చేశాను. దీనిలో 1 స్పూన్ ఉప్పు, అలాగే ఒక హాఫ్ స్పూన్ పసుపు, ఒక 2-3 స్పూన్స్ వరకు కారం వేసుకున్నాను. ఇది మీ కారాన్ని బట్టి వేసుకోండి. తర్వాత 1 స్పూన్ వరకు ధనియా పొడి కూడా వేసేసుకున్నాను. ఇక అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా 1 స్పూన్ చాలు. అయితే ఇక్కడ 1 స్పూన్ ఇక్కడ కలుపుతున్నాం మ్యారినేషన్‌లో. మళ్ళీ కర్రీ వండేటప్పుడు కూడా ఇంకో స్పూన్ యాడ్ చేస్తాననమాట. దీనిలో అల్లం తక్కువగా, వెల్లుల్లి ఎక్కువగా ఉన్నట్టు చూసుకోండి. తర్వాత ఒక 1 ½ స్పూన్ వరకు ఆయిల్ కూడా యాడ్ చేసి చక్కగా కలుపుకొని ఒక పావు గంట నుంచి అరగంట వరకు ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకోండి. తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని స్టవ్ మీద పెట్టేసుకోండి. అది వేడెక్కేలోపు ఉల్లిపాయలని చక్కగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం. మరీ చిన్నవి అక్కర్లేదండి, నార్మల్ సైజులో కట్ చేసుకోండి. అయితే ఈ కర్రీకి ఉల్లిపాయలు ఎక్కువ వేయకూడదండి, ఎందుకంటే తీపి వచ్చేస్తుంది. సో ఒక 3-4 ఆనియన్స్ అయితే సరిపోతాయి, మరీ ఎక్కువ వేయక్కర్లేదు. అలాగే పచ్చిమిర్చి కొంచెం వేసుకుందాం, ఎందుకంటే కారపొడి చాలా వేసుకున్నాం కదా. కరివేపాకు కూడా తీసి పక్కన పెట్టి ఉంచుకుందాం. సో ఇప్పుడు ప్యాన్లో ఒక 4 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేయండి. ఈ కర్రీ రుచిగా రావాలంటే ఆయిల్ కొంచెం ఎక్కువ యాడ్ చేయాల్సిందే. వేరుశనగ నూనె కానీ నువ్వుల నూనె కానీ యాడ్ చేస్తే ఇంకా బాగుంటుంది. సో దీనిలో ఒక 1 స్పూన్ వరకు జీలకర్ర వేసుకున్నాను. తర్వాత కొంచెం అంటే కొంచెం ఆవాలు, ఈ 4-5 వరకు పచ్చిమిర్చి కూడా వేసుకొని వేయించి, అలాగే ఉల్లిపాయలు, కరివేపాకు కూడా యాడ్ చేసుకోండి. అయితే ఈ ఉల్లిపాయలు బాగా వేగాలండి. బాగా వేగితేనే ఇది రుచి అద్భుతంగా ఉంటుంది. దీనికి కావాలంటే మీరు పచ్చి మసాలా తయారు చేయొచ్చు. బట్ నేను ఇక్కడ రెడీమేడ్ మసాలాతోనే ఎలా ఈజీగా వండాలో మీకు చూపిస్తున్నాను అనమాట. సో దీనిలో మనం కొబ్బరి, ధనియాలు, జీలకర్ర, అలాగే ఎండుమిర్చితో మసాలా చేసుకోవచ్చు. బట్ ఇక్కడ నేను యాడ్ చేయట్లేదు, మసాలా యూజ్ చేస్తున్నాను. అలాగే ఒక అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 1 స్పూన్ వరకు మళ్ళీ కచ్చాపచ్చా దంచుకొని యాడ్ చేశాను. సో ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలుపుకుందాం. చూసారా ఉల్లిపాయలు ఎంత బాగా మగ్గిపోయాయో, ఇలా బ్రౌన్ కలర్లో వచ్చేయాలండి. తర్వాత మన చికెన్ని కూడా యాడ్ చేసేసుకుందాం. మ్యారినేట్ చేస్తున్నాను కాబట్టి చక్కగా ఉప్పు కారం పట్టి ఉంటుంది. యాడ్ చేసుకొని ఇప్పుడు ఈ చికెన్ని వీలైనంత టైము ఓపిక్గా రోస్ట్ చేయండి. ఈ చికెన్ వేయించడం వల్లే దీనికి మంచి రుచి వస్తుందండి. మామూలు నార్మల్ చికెన్ ఉండేటట్టు మనం అస్సలు వండకూడదండి, దీన్ని బాగా ఫ్రై చేయాలి. ఫ్రై చేస్తేనే రుచిగా ఉంటుంది. సో 10-15 మినిట్స్ వరకు దీన్ని వేయిస్తుండాలి. మధ్య మధ్యలో కలుపుతూ మూత పెడుతూ దానిలో ఉన్న వాటర్ అంతా వచ్చి అవన్నీ ఇవాపరేట్ అయ్యే వరకు చూసుకోవాలి. తర్వాత దీనిలో చికెన్ మసాలా ఏ బ్రాండ్ అయినా వాడచ్చు. 1 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసేసుకోండి. 1 టేబుల్ స్పూన్ ఇప్పుడు యాడ్ చేసి చివరాకున మళ్ళీ యాడ్ చేద్దాం. సో ఇక్కడ ఒక 1 స్పూనే యాడ్ చేశాను. ఇక్కడ మొత్తం మళ్ళీ కలిపేసుకుందాం. మొత్తం కొబ్బరి పేస్ట్ యాడ్ చేయాలన్నా ఇక్కడ యాడ్ చేయొచ్చు. ఇప్పుడు మళ్ళీ ఒకసారి చక్కగా కలుపుకోండి. సింపుల్గా చేసే విధానం చెప్తున్నానండి. మన దగ్గర ఉన్న ఇంగ్రీడియంట్స్తో సింపుల్గా నాటుకోడికి ధీటుగా ఈ సొంటెం కోడిని ఎలా తయారు చేయాలో మీకు చెప్తున్నాను. ఇక్కడ చూడండి, మనం మ్యారినేషన్లో 2 స్పూన్స్ వరకు కారపొడి యాడ్ చేశాను. మళ్ళీ ఇక్కడ కారం యాడ్ చేస్తున్నాను, ఎందుకంటే కారం సరిపోలేదు అనిపించింది. సో కారం బాగా ఉండాలండి, అప్పుడే బాగుంటుంది కర్రీ. సో మళ్ళీ ఒకసారి రోస్ట్ చేసేసుకుందాం. దీనిలో ధనియా పొడి అన్నీ మ్యారినేషన్లో వేసాను కదా, ఇంకా అవసరం లేదు. ఇప్పుడు అంతా కలిపేసుకొని ఇప్పుడే ఉప్పు అది కొంచెం చూసుకోవాలి, యాడ్ చేయాలంటే కొంచెం యాడ్ చేసుకోండి అంతే. మళ్ళీ మూత పెట్టుకోండి. ఇలా ఆయిల్ చుట్టూ ఫార్మ్ అయ్యాక వాటర్ యాడ్ చేయండి. ఇక్కడ వాటర్ ఎంత అని ఉండదండి, ఈ ముక్కలన్నీ ములిగే వరకు చూసుకోండి అంతే. ఎందుకంటే మనకి జ్యూస్ అనేది కొంచెం ఉంటేనే కర్రీలో బాగుంటుంది. సో అందుకే నేను కుక్కర్లో వండుతున్నాను. ప్రెషర్ కుక్కర్లో వండండి, తొందరగా అయిపోతుంది. అదర్వైజ్ దీనికి 45 మినిట్స్ వరకు టైం పడుతుంది. నాటుకోడి మటన్ లాగే చాలా టైం టేకింగ్ ఇది. సో చూడండి, వాటర్ కన్సిస్టెన్సీ ముక్కలన్నీ కొంచెం పైకి ఉండేటట్టు చూసుకోవాలి వాటర్ అంతే. మరీ ముక్కలన్నీ మునిగిపోయేటట్టు వేయకూడదు. కొంచెం ఒక చిన్న మరుగు రాగానే ఇలా మూత పెట్టేసుకొని విజిల్ పెట్టేసుకోండి. ఇక 5 విజిల్స్ వచ్చే వరకు చూడండి. 5 విజిల్స్ వచ్చాక ఓపెన్ చేశాను.
ఈ కొబ్బరి పొడిని 1 స్పూన్ వరకు యాడ్ చేశాను. మీ దగ్గర ఉంటే పచ్చి కొబ్బరిని కూడా పేస్ట్ చేసి వేయొచ్చు. ఈ కొబ్బరి పొడిని యాడ్ చేయడం వల్ల గ్రేవీ చిక్కగా వస్తుంది అండ్ టేస్టీగా కూడా ఉంటుంది. ఇప్పుడంతా కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకొని ఇంకో 2 విజిల్స్ అంటే 7 విజిల్స్ వరకు నేను పెట్టానండి. కోడి బట్టి ఉంటుంది. సో, ఇప్పుడు 7 విజిల్స్ అయిపోయాయి. ఇంకా మొత్తం వేపర్ అంతా పోయిన తర్వాత మూత తీసి చూస్తే మన చికెన్ కర్రీ ఇలా ఉంది. చూడండి ఎంత టెంప్టింగ్‌గా ఉంది కదా! చాలా చాలా బావుంటుంది. అండ్ ఈ గ్రేవీ కన్సిస్టెన్సీ కూడా ఇది పర్ఫెక్ట్ అండి. ఒకసారి అంతా కలుపుకొని చూసుకుందాం. కావాలంటే మీరు స్టవ్ మీద పెట్టుకొని ఇంకొంచెం దగ్గరికి కూడా చేసుకోవచ్చు. సో, ఈ మాత్రం కన్సిస్టెన్సీ నాకు సరిపోతుందండి. ఇప్పుడు మనం ఒక్కసారి ముక్కలన్నీ ఉడికాయో లేదో చూసుకోవాలి కదా! సో, ఒకసారి చూద్దాం. దీన్ని ఒక స్పూన్‌తో ఇలా అదిమి పెడితే చక్కగా ఇలా పీసెస్‌గా అయిపోతే మెత్తగా ఉడికిపోయినట్టు అర్థం అనమాట. సో, ఈ మాత్రం ఉడకాలి. అప్పుడే బావుంటుంది. ఇది ఉడకకపోతే అస్సలు తినలేము అండ్ జీర్ణం కూడా అవ్వదండి అంత వేగం. సో, ఉడకాలి. అందుకే నేను 7 విజిల్స్ పెట్టాననమాట. అది కుక్కర్ బట్టి డిఫరెన్స్ ఉంటుందండి. ఇప్పుడు దీన్ని సర్వ్ చేసుకుందాం. సర్వ్ చేసుకొని వేడి అన్నంతో గానీ, బగారా రైస్‌తో గానీ, లేదా రోటీస్‌తో గానీ తింటే చాలా చాలా బావుంటుంది. మరి ఈ రెసిపీ మీకు నచ్చిందనుకుంటాను. ఇలాంటి చికెన్ రెసిపీస్ 20కి పైగా నా ఛానెల్‌లో ఉన్నాయి. ఒక్కసారి చూడండి అండ్ నా కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయడం, షేర్ చేయడం, కామెంట్ చేయడం అసలు మర్చిపోవద్దు. సీ యూ ఇన్ అనదర్ వీడియో. టిల్ దెన్ బై బై.